హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనగానే చాలా ఇంపార్టెంట్ థియరీస్ ఉంటాయి ఇందులో. ఆ థియరీస్లో వన్ ఆఫ్ ది థియరీస్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే థియరీ వచ్చేసి పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఈ జీన్ పియాజే అనే వ్యక్తి ఒక స్విస్ సైకాలజిస్ట్. ఈయన 1896లో జన్మించారు. ఈ జీన్ పియాజే అనే వ్యక్తి మనలో జరిగే డెవలప్మెంట్కి ఎక్కువ ఫిజికల్ ఎన్వైరన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ఫిజికల్ ఎన్వైరన్మెంట్తో పాటు మనలో ఉన్న ఇన్హెరిటెడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే హెరిడిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ సోషల్ ఆస్పెక్ట్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ జీన్ పియాజే అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా అంటారు. ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అంటే జీన్ పియాజే. పియాజేస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ థియరీ మనకు జీన్ పియాజే అనే వ్యక్తి ఇచ్చారు. ఈ జీన్ పియాజే మనకి స్విస్ సైకాలజిస్ట్, అంటే స్విట్జర్లాండ్లో పుట్టారు. ఎప్పుడు 1896లో జన్మించారు. ఈ జీన్ పియాజే అనే వ్యక్తి మనలో జరిగే డెవలప్మెంట్కి ఫిజికల్ ఎన్వైరన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ హెరిడిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ సోషల్ ఆస్పెక్ట్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు. ఈ జీన్ పియాజే అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అని కూడా అంటారు. ఈ పియాజే అనే వ్యక్తి దేని గురించి మాట్లాడతాడు అంటే కాగ్నిషన్ గురించి మాట్లాడతారు. కాగ్నిషన్ అంటే ఏంటి? అంటే ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. ఏదైనా సరే విషయాన్ని మనం ఎలా నేర్చుకుంటాము అన్నదే ఈ కాగ్నిషన్. ఎలా నేర్చుకుంటాము అంటే మన మెంటల్ స్కిల్స్ యూజ్ చేసి నేర్చుకుంటూ ఉంటాం. ఈ పియాజే అనే అతను కన్స్ట్రక్టివిస్ట్, రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. ఎక్కువ కూడా కన్స్ట్రక్టివిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏంటి అంటే పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఎలా బిల్డ్ చేసుకుంటారు అన్న విషయం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ జీన్ పియాజే అనే వ్యక్తి పిల్లల్ని ఏమంటూ ఉంటాడు అంటే లిటిల్ సైంటిస్ట్ అని అంటారు. వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్టివిస్ట్ అని అంటారు. ఇంకో పాయింట్ ఏంటి అంటే పెద్దవాళ్ళు ఆలోచించడం, పిల్లలు ఆలోచించడానికి ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు. మనకి 190 థాట్స్ వస్తే వాళ్ళకు కూడా అన్నే థాట్స్ వస్తాయి. క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది. మనకెన్ని నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయో పిల్లలకు కూడా అన్నే నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే వే ఆఫ్ థింకింగ్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే కైండ్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది. క్వాంటిటీ సేమ్, క్వాలిటీ డిఫరెంట్. ఈ జీన్ పియాజే అనే అతను కాగ్నిషన్ గురించి మాట్లాడతాడు. కాగ్నిషన్ అంటే
ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. అంటే ఏదైనా సరే విషయాన్ని మనం ఎలా నేర్చుకుంటాము అంటే మొత్తం కూడా మన మెంటల్ స్కిల్స్ గురించి ఈ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఈ జీన్ పియాజే అనే అతను రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్, అంటే ఎక్కువ కన్స్ట్రక్టివిజం గురించి మాట్లాడుతూ ఉంటాడు. పిల్లల్ని ఒక కన్స్ట్రక్టివిస్ట్గా భావిస్తారు. అంటే పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ని ఎక్కువ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అంటే యాక్టివిటీస్ ద్వారా. అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఏదైనా సరే పట్టుకున్నప్పుడు లేదంటే ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకుంటారు, అంటే కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ జీన్ పియాజే అనే అతను పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అంటారు. ఇంకొకటి ఏంటి అంటే పిల్లల థాట్స్కి మన థాట్స్కి క్వాంటిటీలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయో వాళ్ళకి కూడా అన్నే నెంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ క్వాలిటీ, అంటే కైండ్లో చేంజ్ ఉంటుంది, నంబర్లో సేమ్ ఉంటుంది. నంబర్లో సేమ్ ఉంటుంది అంటే క్వాంటిటీలో సేమ్ ఉంటుంది అని అర్థం. కైండ్లో డిఫరెంట్ ఉంటుంది అంటే క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది అని అర్థం. ఈ పాయింట్ పైనే సీటెట్లో 2 times క్వశ్చన్ అడిగారు. అది ఎలా అడిగారో ఒక్కసారి చూద్దాం. సీటెట్లో 2 times అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అకార్డింగ్ టు పియాజే చిల్డ్రన్స్ థింకింగ్ డిఫర్ ఇన్ డాష్ ఫ్రమ్ అడల్ట్స్ దాన్ డాష్. అంటే ఏంటి అంటే పిల్లల థింకింగ్ అనేది అడల్ట్స్ తోటి ఎందులో డిఫర్ అవుతుంది, ఎందులో సేమ్ ఉంటుంది అని అడిగాడు. కింద ఆప్షన్స్ వచ్చేసి అమౌంట్లో చేంజ్ ఉంటుంది, కైండ్లో సేమ్ ఉంటుంది అన్నాడు. అంటే క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంది, క్వాలిటీ అనేది సేమ్ ఉంటుంది అని అన్నాడు. ఆప్షన్ బి వచ్చేసి సైజ్ కరెక్షన్స్. అంటే పిల్లల థింకింగ్కి మన థింకింగ్కి సైజులో డిఫరెన్స్ ఉంటుంది, కరెక్షన్స్లో సేమ్ ఉంటుంది అని అడిగాడు. ఆప్షన్ సి వచ్చేసి కైండ్ అమౌంట్. అంటే పిల్లల థింకింగ్కి మన థింకింగ్కి కైండ్లో చేంజ్ ఉంటుంది, అంటే క్వాలిటీలో చేంజ్ ఉంటుంది, అమౌంట్లో సేమ్ ఉంటుంది, అంటే క్వాంటిటీలో సేమ్ ఉంటుంది అని అనడం. ఆప్షన్ డి వచ్చేసి సైజ్ టైప్. అంటే వాళ్ళ థింకింగ్కి అంటే పిల్లల థింకింగ్కి అడల్ట్స్ థింకింగ్కి సైజ్ డిఫరెంట్గా ఉంటుంది, టైప్ అనేది సేమ్ ఉంటుంది అని అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అకార్డింగ్ టు పియాజే చిల్డ్రన్స్ థింకింగ్ డిఫర్ ఇన్ కైండ్ ఫ్రమ్ అడల్ట్స్ దాన్ అమౌంట్. అంటే కైండ్ అంటే ఏమని చెప్పాను, క్వాలిటీ అని చెప్పాను. పిల్లల థింకింగ్కి మన థింకింగ్కి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది, వేరస్ అమౌంట్లో అంటే క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ పియాజే 4 things గురించి చాలా ఇంపార్టెంట్గా మాట్లాడతాడు. అవేంటి అంటే 1 మెచ్యురేషన్, సెకండ్ వన్ ఎక్స్పీరియన్స్, థర్డ్ వన్ సోషల్ ఇంటరాక్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఈక్విలిబ్రేషన్. అంటే ఏమని చెప్పాడు అంటే ఈ 4 కూడా చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు మెచ్యురేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు దేని ద్వారా వస్తుంది అంటే హెరిడిటీ ద్వారా వస్తుంది. ఎక్స్పీరియన్స్ దేని వల్ల వస్తుంది, ఏదైనా సరే యాక్టివిటీ చేసినప్పుడు మనకంటూ ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే హాట్గా ఉన్న అంటే వేడిగా ఉన్న వెజల్ని పట్టుకున్నాం అనుకో, సడన్గా మనం చేయి తీసేస్తూ ఉంటాం.
మళ్ళీ నెక్స్ట్ టైం అదే రిపీట్ చేస్తామా? చెయ్యము. అది వేడిగా ఉంటుంది, అది పట్టుకుంటే మనకు కాలుతుంది అని ఒక థాట్ వస్తుంది. అంటే ఏంటి? ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి యాక్టివిటీస్ ద్వారా వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్. అంటే వేరే వాళ్ళతో ఒక నలుగురితో మాట్లాడినప్పుడు మన కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ పైన, అంటే మన మెంటల్ స్కిల్స్ పైన కొంచెం కాకపోతే కొంచెమైనా సరే ఇన్‌ఫ్లుయెన్స్ చూపిస్తుంది అని అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఈక్విలిబ్రేషన్. అంటే ఏంటి అంటే ఒక కన్‌ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వెళ్ళడం. సో ఈ 4 థింగ్స్ కూడా చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు ఇదే పాయింట్ పైన సీటెట్‌లో ఒక క్వెషన్ కూడా వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇందాక నేను చెప్పిన పాయింట్ పైన అడిగిన క్వెషన్ ఏంటి అంటే, అకార్డింగ్ టు పియాజెస్ థియరీ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ విల్ నాట్ ఇన్‌ఫ్లుయెన్స్ చైల్డ్స్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే, ఆప్షన్ ఏ లాంగ్వేజ్, ఆప్షన్ బి సోషల్ ఎక్స్‌పీరియన్స్, ఆప్షన్ సి మెచ్యురేషన్, ఆప్షన్ డి యాక్టివిటీ. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న 4 థింగ్స్ ఏంటివి? ఫస్ట్ వన్ వచ్చేసి మెచ్యురేషన్, అంటే అది మన హెరిడిటీ నుంచి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్, అంటే యాక్టివిటీస్. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ ఇంటరాక్షన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఈక్విలిబ్రేషన్. ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే, ఈ 4 కూడా చైల్డ్ యొక్క కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి అని అన్నాం. ఇక్కడ అడిగిన క్వెషన్ ఏంటి? విచ్ ఆఫ్ ఫాలోయింగ్ విల్ నాట్ ఇన్‌ఫ్లుయెన్స్ చైల్డ్స్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అని అన్నాడు. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? లాంగ్వేజ్, సోషల్ ఎక్స్‌పీరియన్స్, మెచ్యురేషన్, యాక్టివిటీ. యాక్టివిటీ అంటే ఎక్స్‌పీరియన్స్, ఇది కాదు. మెచ్యురేషన్ అంటే హెరిడిటీ, అంటే మెచ్యురేషన్, ఇది కూడా కాదు. సోషల్ ఎక్స్‌పీరియన్స్, సోషల్ ఇంటరాక్షన్. మిగిలింది ఏంటి? లాంగ్వేజ్. అంటే అకార్డింగ్ టు పియాజెస్ థియరీ లాంగ్వేజ్ విల్ నాట్ ఇన్‌ఫ్లుయెన్స్ చైల్డ్స్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్. పియాజెస్ థియరీ గురించి మాట్లాడితే ఇందులో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టేజెస్. పియాజే థియరీలో 4 స్టేజెస్ ఇచ్చాడు, షార్ట్గా SPCF. సెకండ్ థింగ్ వచ్చేసి కాగ్నిటివ్ ప్రాసెసెస్. ఈ కాగ్నిటివ్ ప్రాసెస్లో మెయిన్గా 4 ప్రాసెస్ ఉన్నాయి. అవేంటి అంటే, ఫస్ట్ వన్ స్కీమా, సెకండ్ వన్ అసిమిలేషన్, థర్డ్ వన్ అకామిడేషన్, ఫోర్త్ వన్ ఈక్విలిబ్రేషన్. ఈ కాగ్నిటివ్ ప్రాసెస్లోనే అడాప్టేషన్, ఆర్గనైజేషన్ అండ్ ఎట్సెట్రా ఎన్నో ప్రాసెసెస్ ఉంటాయి, కానీ మెయిన్గా 4 ప్రాసెసెస్ గురించి మాట్లాడారు. అవి ఏంటేంటివి? ఒకటి స్కీమా, సెకండ్ వన్ అసిమిలేషన్, థర్డ్ వన్ అకామిడేషన్, ఫోర్త్ వన్ ఈక్విలిబ్రేషన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కాగ్నిటివ్ ప్రాసెసెస్ గురించి 1 by 1 ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఆ తర్వాత ఈ స్టేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాగ్నిటివ్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి స్కీమా. అసలు ఈ స్కీమా అంటే ఏంటి అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లో, అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్పేస్తాను, అది మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అని అన్నాను అనుకోండి. యానిమల్ అనగానే మీ మైండ్లోకి ఒకటి వస్తుంది. 4 legs ఉంటాయి, ఒక టేల్, ఒక తోక ఉంటుంది, 2 చెవులు ఉంటాయి,
ఇలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మీరు అజ్యూమ్ చేసుకున్నారు. అంటే నేను ఒక వర్డ్ యానిమల్ అని వాడంగానే 4 legs ఉంటాయి, 2 ears ఉంటాయి, ఒక తోక ఉంటుంది, ఇవన్నీ ఉంటాయని చెప్పి ఒక ఇమాజినేషన్ అనేది మీ మైండ్లోకి వచ్చేసింది. అంటే యానిమల్ అనగానే ఒక ఐడియా ఉంది. ఏదైనా సరే ఒక విషయం గురించి మనకి ఐడియా ఉండడమే ఈ స్కీమా. సో స్కీమా అంటే ఏంటి? మెంటల్ స్ట్రక్చర్స్. అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి మనలో ఒక ఐడియా ఉండడమే ఈ స్కీమా. ఇంకో ఎగ్జాంపుల్, బుక్ అని అన్నాను అనుకోండి, పైన ఒక అట్టు ఉంటుంది, కింద ఇంకోటి ఉంటుంది, మధ్యలో పేజెస్ ఉంటాయి, దానికంటూ అందులో ఏంటి ఇమేజెస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, ఎన్నో థింగ్స్ ఉంటాయి. అంటే బుక్ అనగానే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది, అదే స్కీమా. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే ఏంటి అంటే మనలో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి ఒక కొత్త నాలెడ్జ్ అనేది యాడ్ చేయడం. యాడింగ్ నాలెడ్జ్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, అదే అసిమిలేషన్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇందాక నేను స్కీమా అనగానే యానిమల్ అని వాడాను. ఇప్పుడు అసిమిలేషన్ అన్నాను అనుకోండి, మీరు ఫర్ సపోజ్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక పిల్లిని చూశారనుకోండి, దానికి కూడా ఏంటి 4 legs ఉంటాయి, ఒక టెయిల్ ఉంటుంది, 2 చెవులు ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి. అంటే క్యాట్ అనేది ఒక యానిమల్ అని నేర్చుకోవడం. అంటే ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఆల్రెడీ మీ ప్రీవియస్ నాలెడ్జ్కి ఒక కొత్త నాలెడ్జ్ అనేది యాడ్ చేస్తున్నారు. మనకు ఫస్ట్ ఏంటి? యానిమల్ అంటే ఒక ఐడియా ఉంది. ఈ అసిమిలేషన్లో ఏం చేస్తున్నారు? ఓహో, క్యాట్ అంటే ఒక యానిమల్ అని చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి ఒక కొత్త నాలెడ్జ్ అనేది యాడ్ చేస్తున్నారు, అదే అసిమిలేషన్. యాడింగ్ నాలెడ్జ్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్. థర్డ్ వన్ వచ్చేసి అకామిడేషన్. అంటే ఏంటి అంటే, మోడిఫైయింగ్ అవర్ నాలెడ్జ్ based on our new experiences. అకామిడేషన్ అంటే మోడిఫైయింగ్ అవర్ న్యూ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ అవర్ న్యూ ఎక్స్పీరియన్సెస్. అంటే ఏంటి అంటే, మనం ఎదురయ్యే కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం యాడ్ చేసే నాలెడ్జ్ని, లేదంటే మనకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని మోడిఫై చేసుకోవడమే ఈ అకామిడేషన్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇక్కడ నేను యానిమల్ అని చెప్పాను, వెరస్ ఇక్కడ క్యాట్ అనేది ఒక యానిమల్ అని నేర్చుకున్నాం. అంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు అకామిడేషన్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళే దారిలో ఒక డాగ్ని చూసారనుకోండి, డాగ్ కూడా ఏంటి 4 legs ఉంటాయి, ఒక టెయిల్ ఉంటుంది, 2 ears ఉంటాయి. అంటే ఈ పిల్లి అండ్ డాగ్ రెండు సేమ్ అవుతాయా? రెండు సేమ్ కావు. దీని వాయిస్ వేరే ఉంటుంది, దాని వాయిస్ వేరే ఉంటుంది, దీని మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, దాని మోడ్ ఆఫ్ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. అంటే ఏంటి? మీకు ఎదురయ్యే కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు? యానిమల్ అనగానే క్యాట్ ఒక్కటే కాదు, డాగ్ కూడా ఉంటుంది, డాగ్కి క్యాట్కి డిఫరెన్సెస్ ఉన్నాయి అని నేర్చుకుంటున్నాం. అంటే ఏంటి? బేస్డ్ ఆన్ అవర్ న్యూ ఎక్స్పీరియన్సెస్ వీఆర్ మోడిఫైయింగ్ అవర్ నాలెడ్జ్, దట్ ఈస్ అకామిడేషన్. ఈ అసిమిలేషన్, అకామిడేషన్ అనేవి అడాప్టేషన్ కిందకు వస్తాయి. ఫోర్త్ ప్రాసెస్ వచ్చేసి ఈక్విలిబ్రేషన్. అంటే గోయింగ్ ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ. అంటే ఈ అసిమిలేషన్కి, అకామిడేషన్కి మధ్య ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే ఈ ఈక్విలిబ్రేషన్.
అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ నుంచి క్లారిటీ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు యానిమల్ అనగానే క్యాట్ ఒక్కటే కాదు, డాగ్ కూడా ఉంటుంది. కానీ క్యాట్కి డాగ్కి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కానీ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. రెండిటికి 4 లెగ్స్ ఉన్నాయి, టేల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా యానిమల్ కిందకు వస్తాయి. కానీ క్యాట్ డాగ్ సేమ్ కాదు, క్యాట్కి డాగ్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటి, ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ నుంచి క్లారిటీ స్టేజ్కి వెళ్తున్నాం. అదే మన ఈక్విలిబ్రేషన్. ఇందాక నేను ఆర్గనైజేషన్ అనే ఒక వర్డ్ కూడా వాడాను. అది ఎక్కడ వస్తుందంటే ఈ స్కీమా దగ్గరనే ఆర్గనైజేషన్ వస్తుంది. అంటే మన మెంటల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు మనం కాగ్నిటివ్ ప్రాసెసెస్లో ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ స్కీమా అంటే తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఏదైనా ఒక విషయం గురించి మనకంటూ ఒక ఐడియా ఉండడమే స్కీమా, అంటే మన మెంటల్ స్ట్రక్చర్స్. సెకండ్ వన్ వచ్చేసి అసిమిలేషన్. అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న మన ప్రీవియస్ నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ని యాడ్ చేయడం, అదే అసిమిలేషన్. థర్డ్ వన్ వచ్చేసి అకామిడేషన్. అంటే ఏంటి అంటే మనకు ఎదురయ్యే కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనకున్న నాలెడ్జ్ని కొంచెం మాడిఫై చేసుకుంటూ ఉంటాం, అదే అకామిడేషన్. ఈ అసిమిలేషన్ అకామిడేషన్ రెండు కూడా అడాప్టేషన్ కిందకి వస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి ఈక్విలిబ్రేషన్. అంటే ఏంటి, ఒక కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి వెళ్ళడం. ఆర్గనైజేషన్ అంటే స్కీమా, అంటే మన మెంటల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈ ఆర్గనైజేషన్ కిందకి వస్తాయి. ఇవే మన కాగ్నిటివ్ ప్రాసెసెస్. ఇప్పుడు మనం ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఉన్న స్టేజెస్ ఏంటో చూద్దాం. స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇందాక నేను షార్ట్కట్లో చెప్పినట్టు SPCF. ఇందులో టోటల్ 4 స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఏంటి అంటే బర్త్ టు 2 years. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సెన్సెస్ ఆర్ టీచర్స్. అంటే ఏంటి అంటే ఈ స్టేజ్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సెన్సెస్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అంటే చూసి కానీ విని, లేదంటే స్మెల్ చేసి, పట్టుకొని, విసిరేసి, అంటే వాళ్ళ సెన్సెస్ యూజ్ చేసి వాళ్ళు ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేస్తున్నారు. తన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఆ విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అదే ఈ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. ఏంటి, సెన్సెస్ ఆర్ టీచర్స్. సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ పర్మనెన్స్. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ని వాళ్ళు డైలీ చూస్తూ ఉంటారు అనుకుందాం. కొన్ని రోజులు ఈ మార్కర్ని తీసేసి వాళ్ళకి కనిపించని ప్లేస్లో పెట్టండి. అంటే ఇప్పుడు ఈ మార్కర్ అనేది వాళ్ళ సైట్లో లేదు, అంటే వాళ్ళకి కనిపించట్లేదు. ఏదైతే థింగ్స్ వాళ్ళకి కనిపించవో దాని గురించి వాళ్ళ మైండ్ ఆలోచించదు, అంటే వాళ్ళు పూర్తిగా దీని గురించి మర్చిపోతారు. అదే మన ఆబ్జెక్ట్ పర్మనెన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఇమిటేటివ్ బిహేవియర్. అంటే ఏంటి అంటే పిల్లల ఎన్వైరన్మెంట్లో ఎవరైతే ఉంటారో, అంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే యాక్టివిటీస్ లేదంటే వాళ్ళు ఏదైతే యాక్షన్స్ చేస్తారో దాన్నే పిల్లలు కాపీ కొట్టడానికి, అంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే థర్డ్ వన్, దట్ ఈస్ ఇమిటేటివ్ బిహేవియర్. ఫోర్త్ వన్ వచ్చేసి గోల్ డైరెక్టెడ్ బిహేవియర్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి ఏదైనా టాయ్ చూపించండి, వెంటనే దాన్ని దాచిపెట్టండి. పిల్లల టాయ్ కోసం వెతుకుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ని ఇలా చూపించండి, తీసి మీ వెనుక పెట్టుకోండి. పిల్లలు మీ వెంటనే వచ్చి అంటే మీ దగ్గరకు వచ్చి మార్కర్ కోసం వెతుకుతూ ఉంటారు. దట్ ఈస్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏదైనా టాయ్తో ఆడుకున్నారు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి కొంచెం దూరంలో పెట్టండి. అంటే ఎక్కడైతే పాయింట్లో పిల్లలు ఉంటారో అక్కడ నుంచి కొంచెం దూరంలో పెట్టండి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, స్ట్రైట్గా ఆ బొమ్మ దగ్గరికే వెళ్తూ ఉంటారు. అంటే అదేంటి, ఒక గోల్ని పెట్టుకొని దాని వైపే వాళ్ళు వెళ్తున్నారు. అదే మన 4th పాయింట్, దట్ ఈస్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. ఇదే ఫస్ట్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే బర్త్ టు 2 years. ఈ స్టేజ్లో ఏంటి అంటే పిల్లలకు సెన్సెస్ ఆర్ టీచర్స్, సెన్సెసే వాళ్ళ టీచర్స్గా మారుతాయి. సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ పర్మనెన్స్, థర్డ్ వన్ ఇమిటేటివ్ బిహేవియర్, ఫోర్త్ వన్ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్. సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2 to 7 years. ఇందులో ఏంటి అంటే పిల్లలకి ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది ఉంటుంది. అంటే సెల్ఫ్ సెంటర్డ్. అంటే ఏంటి అంటే ఏదైనా సరే విషయాన్ని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంటే మా డాడీకి కూడా ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం, మమ్మీకి కూడా ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టాలు ఉంటాయో వేరే వాళ్ళకు కూడా అవే ఇష్టం అనుకుంటూ ఉంటారు. దాన్నే ఈగోసెంట్రిక్ స్పీచ్ అంటారు. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఈ ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది ఉంటుంది. కానీ పియాజే మాత్రం ఈ ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది నో యూజ్, అంటే దీనికంటూ అసలు ఇంపార్టెన్సే ఇవ్వలేదు. ఈ ఈగోసెంట్రిక్ స్పీచ్ పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, ఏంటిది, ఈగోసెంట్రిక్ స్పీచ్. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్యూటివ్ రీజనింగ్. దీన్నే ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే పిల్లలకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ దాని వెనక ఉన్న లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి అనేది వీళ్ళకి తెలియదు. దాన్నే ఇంట్యూటివ్ రీజనింగ్ అంటారు. అంటే విషయాలు తెలుసు కానీ దాని వెనుకున్న రీజన్ ఏంటి అన్నది పిల్లలకు తెలియదు. థర్డ్ వన్ వచ్చేసి ఇర్రివర్సిబిలిటీ. అంటే సెంట్రేషన్. అంటే ఏంటి అంటే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 4 = 9 అని చెప్పగలుగుతారు. కానీ దీన్ని నేను రివర్స్ చేసి రాసాను అనుకోండి, అంటే 4 + 5 ఏంటి అంటే చెప్పలేరు. దాన్నే ఇర్రివర్సిబిలిటీ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అనిమిజం. అంటే ఏంటి అంటే ఎవరైతే పిల్లలు ఈ స్టేజ్లో ఉంటారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ప్రతిదీ కూడా జీవం ఉన్నది అని అంటారు. అంటే వాళ్ళ చుట్టూ ఎన్వైరన్మెంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా లివింగ్ ఆర్గానిజం అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా టేబుల్ తాకి వాళ్ళకి దెబ్బ తాకింది అనుకుంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే పేరెంట్స్ వచ్చి ఏమంటూ ఉంటారు, సరే ఈ టేబుల్ని కొడదాం అని అంటారు. అంటే పిల్లలు అప్పుడు ఏం ఫీల్ అవుతారు అంటే నాకు దెబ్బ తాకినట్టే టేబుల్కి కూడా దెబ్బ తాకుతుంది, నేను ఏడ్చినట్టే అది కూడా ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సో అదే అనిమిజం, అంటే ప్రతిదీ కూడా లివింగ్ ఆర్గానిజం అని అనుకుంటూ ఉంటారు. ఇదే మన సెకండ్ స్టేజ్, దట్ ఈస్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2 years to 7 years. ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఏంటేంటివి, ఫస్ట్ వన్ ఈగోసెంట్రిక్ స్పీచ్, సెకండ్ వన్ ఇంట్యూటివ్ రీజనింగ్. ఇంట్యూటివ్ రీజనింగ్ని ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ అని కూడా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి ఇర్రివర్సిబిలిటీ, దీన్నే సెంట్రేషన్ అని కూడా అంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి అనిమిజం, అంటే ప్రతిదీ కూడా లివింగ్ ఆర్గానిజం అని అనుకుంటూ ఉంటారు.
ఇందాక నేను చెప్పినట్టు పియాజే ఈ ఈగోసెంట్రిక్ స్పీచ్‌కి అసలు ఇంపార్టెన్సే ఇవ్వలేదు. ఈ ఈగోసెంట్రిక్ స్పీచ్ అనేది అసలు నో యూజ్ అని చెప్పారు. ఆ పాయింట్ పైన సీటెట్‌లో ఒక క్వెషన్ అడిగారు. అదేంటి అంటే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఏరియాస్ వాస్ అండర్ ఎస్టిమేటెడ్ బై పియాజే? ఈ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌లో కిందిచ్చిన విషయాలలో ఏది పియాజే అసలు కన్సిడర్ చేయలేదు, అండర్ ఎస్టిమేట్ చేశారు అని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ హెరిడిటీ, ఆప్షన్ బి సోషల్ ఇంటరాక్షన్, ఆప్షన్ సి ఈగోసెంట్రిక్ స్పీచ్, ఆప్షన్ డి యాక్టివ్ కన్స్ట్రక్షన్ బై చైల్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈగోసెంట్రిక్ స్పీచ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 7 to 11 years. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఇండక్టివ్ థాట్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ లాజిక్ అబౌట్ కాంక్రీట్ థింగ్స్. లాజిక్ అబౌట్ కాంక్రీట్ థింగ్స్ అంటే ఏవైతే థింగ్స్ మనం చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో, ఫీల్ అవ్వగలుగుతామో ఆ కాంక్రీట్ థింగ్స్ గురించి లాజిక్ అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి సిసిఎస్ అంటే ఫస్ట్ సి వచ్చేసి కన్జర్వేషన్. అంటే ఇక్కడ పిల్లలకి రివర్సబిలిటీ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ml లిక్విడ్ని నేను ఒక లాంగ్ టంబ్లర్లో తీసుకున్నా, లేదంటే ఒక వైట్ టంబ్లర్లో తీసుకున్నా కూడా రెండిట్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ ఉంది అని పిల్లలు చెప్పగలుగుతారు. అంటే ఒక 10 రూపీస్ నోట్ని మనం 2 5 రూపీస్ కాయిన్స్గా కూడా వాడొచ్చు అన్న థాట్ పిల్లలకు వస్తుంది. దాన్నే కన్జర్వేషన్ అని అంటారు. నెక్స్ట్ సి వచ్చేసి క్లాసిఫికేషన్. అంటే సిమిలర్ ఉన్న థింగ్స్ అన్నీ ఒక దగ్గరికి అమర్చగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయనుకోండి, అందులో ఉన్న సర్కిల్స్ అన్నీ ఒక దగ్గరికి, స్క్వేర్స్ అన్నీ ఒక దగ్గరికి, అలా సిమిలర్ థింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి అమర్చగలుగుతారు. అంటే ప్రతిదాన్ని కూడా ఇది సిమిలర్ ఉన్నాయి, ఇవి సిమిలర్ ఉన్నాయి అని క్లాసిఫికేషన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎస్ అంటే సీరియేషన్. అంటే ఏవైనా సరే వస్తువులని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అమర్చగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ స్ట్రిప్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని డిసెండింగ్ ఆర్డర్లోనో లేదంటే అసెండింగ్ ఆర్డర్లోనో అరేంజ్ చేయగలుగుతారు. అదే మన సిసిఎస్, దట్ ఈస్ కన్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ సీరియేషన్. ఇదే మన థర్డ్ స్టేజ్, దట్ ఈస్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 7 to 11 years. ఇందులో ఫస్ట్ ఇండక్టివ్ థాట్ అనేది వస్తుంది. మనకి టీచింగ్ మెథడ్స్లో కూడా ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనేది వెళ్తూ ఉంటారు. సెకండ్ వన్ వచ్చేసి లాజిక్ అబౌట్ కాంక్రీట్ థింగ్స్. ఏవైతే థింగ్స్ మనం చూడగలుగుతామో, ఫీల్ అవ్వగలుగుతామో, టచ్ చేయగలుగుతామో వాటి గురించి లాజిక్ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ లాజికల్ థింకింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిసిఎస్ అంటే కన్జర్వేషన్, క్లాసిఫికేషన్, సీరియేషన్. కన్జర్వేషన్ అంటే ఏంటి? రివర్సబిలిటీ థాట్ అనేది వస్తుంది. అంటే డీసెంట్రేషన్. అంటే ఇందాక చెప్పినట్టు 5 + 4 = 9 అన్న, 4 + 5 = 9 అన్న ఒకటే అని చెప్పగలుగుతారు. దట్ ఈస్ రివర్సబిలిటీ. అదే మన కన్జర్వేషన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే సిమిలర్ ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా సపరేట్ చేయగలుగుతారు. ఆ తర్వాత సీరియేషన్ అంటే ఏదైనా సరే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెట్టగలుగుతారు. ఇదే మన థర్డ్ స్టేజ్. మన ఫోర్త్ స్టేజ్ వచ్చేసి
మన 4th స్టేజ్ వచ్చేసి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 11 to 15 years. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి డిడక్టివ్ థాట్ అనేది వస్తుంటుంది. లాజిక్ అబౌట్ abstract thinking. Logic about abstract things. abstract థింగ్స్ అంటే మనకి ఏమని తెలుసు, ఏవైతే మనం చూడలేమో లేదంటే టచ్ చేయలేమో, అంటే మన ఇమాజినేషన్, పర్స్పెక్టివ్స్, వాటన్నిటి గురించి కూడా లాజిక్ అనేది వస్తుంది. abstract థింకింగ్ అనేది వస్తుంది పిల్లలకి ఈ స్టేజ్లో. ఎట్ లాస్ట్ హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్. అంటే పిల్లల్లో సైంటిఫిక్ థింకింగ్ అనేది ఏర్పడుతుంది. ఇదే మన 4th స్టేజ్, దట్ ఈస్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి 11 to 15 years. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఫస్ట్ డిడక్టివ్ థింకింగ్, లాజిక్ అబౌట్ abstract థింకింగ్, హైపోథెటికో డిడక్టివ్ రీజనింగ్, ఇలాంటివన్నీ కూడా ఈ స్టేజ్లో డెవలప్ అవుతూ ఉంటాయి. ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము అన్నది ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుంటే, ఈరోజు మనం పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి చూసాం. ఈ జీన్ పియాజే అనే అతను ఒక స్విస్ సైకాలజిస్ట్. ఈయన 1896లో జన్మించారు. ఈయనని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటారు. ఆ తర్వాత ఈయన మెయిన్గా 4 థింగ్స్ గురించి మాట్లాడారు. ఏంటేంటివి అవి? ఒకటి మెచ్యురేషన్, 2 ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఎట్ లాస్ట్ ఈక్విలిబ్రేషన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత మనం ఈ థియరీలో 2 పార్ట్స్ చూసాం. అందులో ఫస్ట్ వచ్చేసి స్టేజెస్, దట్ ఈస్ SPCF, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. ఆ తర్వాత మనం కాగ్నిటివ్ ప్రాసెసెస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అందులో ఏ విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాము అంటే, ఒకటి స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్, adaptation and organization. ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ సెన్సరీ మోటార్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఏంటి? బర్త్ టు 2 years. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఏంటి? 2 to 7 years. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 7 to 11 years. అండ్ ఎట్ లాస్ట్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 11 to 15 years. ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఈ జీన్ పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ పైన
సీటెడ్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో లాస్ట్ 10 ఇయర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అన్నది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.